కొవ్వూరు నియోజకవర్గం తాడిపూడి గ్రామానికి సంబంధించి 5గురు విద్యార్థులు శివరాత్రి రోజు గోదావరిలో స్నానానికి దిగి మృత్యువాత పడడంపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన యువకులంతా ఒక్కో కుటుంబానికి చెందినవారని, వారంతా తల్లిదండ్రులకు ఒక్కొక్కరే సంతానమని చెబుతూ కన్నీరు మున్నీరవుతున్నారు. బాధిత కుటుంబాలన్నీ వ్యవసాయ కూలి పనులు చేసుకుంటున్నారని, రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలని ప్రభుత్వం వారిని అన్ని విధాలా ఆదుకోవాలని కోరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ కొవ్వూరు నుంచి అందిస్తారు. నియోజకవర్గంలో పండగ పూట విషాదం సంభవించింది. ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకునే 5గురు విద్యార్థులు గోదావరిలో స్నానాన్ని దిగి ప్రాణాలు కోల్పోయారు. వీళ్ళంతా కూడా నిరుపేద మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గానికి చెందిన కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు కావటం ఈ మొత్తం గ్రామం అంతా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మీరు ఇప్పుడు చనిపోయిన వాళ్ళు మీ బంధువులు ఎవరున్నారు? మీకు మా అన్నయ్య గారు అబ్బాయి ఉన్నాడు, పవన్ అండి, తిరుమల చెట్టు పవన్. అంటే సరదాగా వాళ్ళ అందరూ కూడా కాలేజీ స్టూడెంట్లు కుర్రలు సార్. 12 మంది కూడా అలా స్టూడెంట్లే. మొత్తం తెల్లారులు ఇస్తే కాలేజీకి వెళ్తాం తప్ప రెండో పని చేసుకునే వాళ్ళం కాదు. సరదాగా ఇవాళ పండగ అని చెప్పి సరదాగా నలుగురు కూడా ఈ 12 మంది కూడా సరదాగానే బళ్ళు వేసుకుని వెళ్ళారు. వెళ్తే అక్కడ ఏంటంటే ఈ వరక మన చింతలపూడి కణాలు ఒకటి ఉందండి. అది దాని పక్కన ఇసుక తిప్పల కింద ఉండటంలో వాళ్ళకి లోతు ఏంటనేది తెల్లలేదు. దానివల్ల ఏంటంటే మామూలు సరదాగా ఆడుకుంటా అలాగా సరదాగా తిరిగితే తానాలు చేస్తున్నారు. అందులో ఒక్కరోడు కిందకి వెళ్ళిపోవడంలో ఆయన కాపాడదామని చెప్పి 5గురు కూడా ఉన్న 4గురు కూడా మన వాళ్ళు దిగిపోయారు అందులో తెలియకుండానే. ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా ఇలా రక్షించే ప్రయత్నం చేశారు. చేసేది సార్. వాళ్ళ చిన్న వయసు కదా సార్. వాళ్ళందరూ కూడా దగ్గరగా 18-17 సంవత్సరాల వాళ్ళు, అంత అనుభవం లేని వాళ్ళు. వాళ్ళు ఎలా కాపాడాలో తెలియక ఒకళ్ళిద్దరు కాపాడదామని వెళ్ళారు, కానీ అలా వాళ్ళకి దొరక్క వదిలేసి వచ్చేసారు సార్. బయట అంతా పండగ ఇవాళ మొత్తం అంతా కూడా సంతోషం కోలాహలాడు ఉంది. ఇక్కడ చూస్తే పరిస్థితి మా తాడిపూడి గ్రామంలో ఆ కుర్రోళ్ళు అంటే తెలియని వాళ్ళు అంటే లేరు సార్. తాడిపూడిలో మేము ఉన్నది చిన్న ఊరు సార్ మాది. అది అందరూ కూడా దగ్గర చుట్టాలు కానీ కలిసిమెలిసి అందరూ ఉంటాం సార్. ఆ 5గురు వల్ల ఇవాళ మా ఊరు కన్నీరు మున్నీరు అయిపోతుంది సార్. అదంతా కూడా ఆ ఊరు ఒకరికొకరు బంధువులు సార్. అందరూ చుట్టాలి సార్. మా ఊరు అంతా కూడా చిన్నదే. ప్రాబ్లం ఏంటంటే లోతు అని ఎవరికి తెలియదు. అక్కడ మేము ఇంతకుముందు కూడా స్నానాలు ఉన్నా కానీ మాకు దగ్గరగా ఉండి వెళ్ళే వాళ్ళు తప్పితే ఇలాగా ఎంత లోతు ఉండదని ఎవరికే తెలియదండి. అది మేము అనుకున్నాండి సరదాగా వెళ్తారు కదా, అంతా మొత్తం అంతా ఇసుకమెట్టండి. అదంతా తెలియకుండా ఒక ఆడుకుంటూ అలాగా వెళ్ళిపోయారు తప్పితే పాపం వాళ్ళకి తెలియకుండా ఇది జరిగింది అనమాట. ఇప్పుడు బాధిత కుటుంబాలకు సంబంధించి ఏం చేస్తే న్యాయం జరుగుతుంది, ఏం చేయాలి, ఏం కోరుకుంటున్నారు? ఏం కోరుకుంటే ఏముందండి, వాళ్ళకి ఇప్పుడు ఎంత చేసినా కానీ ఆ లోటు తిరిగేది కాదు కదండి, రావు. దాన్ని బట్టి గవర్నమెంట్ వాళ్ళకి ఏం చేయాలని చేస్తే దాన్ని బట్టి బాగుంటుందండి. అంతే. ఈ కుటుంబాల్లో వీళ్ళు కాకుండా చదువుకున్న పిల్లలు ఇంకా లేదండి. ఇప్పుడు చనిపోయే వాళ్ళు అందరూ కూడా ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క పర్సన్ అండి. అందరూ ఒక్కొక్కరు కొడుకు అండి. భవిష్యత్తులో వీళ్ళ మీద ఆధారపడి ఉన్న ఫ్యామిలీస్ అండి ఇవన్నీ కూడా. ఇది మొత్తానికి బాధిత కుటుంబ సభ్యులైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ విషాదం ఏంటంటే చనిపోయిన ప్రతి విద్యార్థి కూడా ఒక్కొక్క కుటుంబానికి అంటే భవిష్యత్తులో ఆయా తల్లిదండ్రులని ఆ కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఆ పిల్లలు ఇప్పుడు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఇప్పటికే హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఆ కుటుంబాలని రెక్కాడితే డొక్కాడిన కుటుంబాలని ఖచ్చితంగా ఆదుకోవాలని వీళ్ళంతా కోరుతున్నారు. కొవ్వూరు నుంచి విజయస్మృతి హరీష్ ఫర్ సాక్షి.